హలో ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సౌజన్య. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి. మనందరికీ తెలుసు కాలీఫ్లవర్ ఒక సీజనల్ వెజిటబుల్ అని. కానీ ఇందులో క్యాన్సర్ నిరోధించే ఫైటోన్యూట్రియన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని మీకు తెలుసా? అవునండి, కాలీఫ్లవర్లో ఇండోల్ 3 కార్బనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు రెసిపీ. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసి ఈ ముక్కలు కూడా వేసి ఒక 1 minute ఉంచండి. దీనివల్ల నాన్ వెజ్ ఏమైనా ఉంటే పైకి తేలుతుంది. ఎక్కువసేపు ఉంచకండి, హాట్ వాటర్ కదా, ముక్కలు కుక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 minuteలో తీసేయండి. తర్వాత వీటిని 2 గంటల పాటు ఎండలో తడంతా పోయే వరకు ఆరబెట్టుకోండి. నేను 3 cups కాలీఫ్లవర్ ముక్కలు తీసుకుంటున్నాను. సో వాటికి తగ్గట్టుగా నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడిన తర్వాత 1 tablespoon ఆవాలు, 1/2 tablespoon మెంతులు వేసుకొని 1 minute పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మెంతులు ఆవాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 tablespoon సాల్ట్, ఏ కప్పుతో అయితే కాలీఫ్లవర్ ముక్కలు కొలుసుకున్నామో అదే కప్పుతో 2/3 cup కారం, పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి, పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 2/3 cup శనగ నూనె పోసుకోండి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 2 tablespoon నిమ్మరసం విత్తులు లేకుండా పోసుకొని కలుపుకోండి. మీకు పులుపు తక్కువైనట్లు అనిపిస్తే తర్వాత అయినా కలుపుకోవచ్చండి, నో ప్రాబ్లం. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫుల్ డే పక్కన పెట్టుకోండి. కాలీఫ్లవర్లో విటమిన్ సి అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్ డైట్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. 24 hours తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే నూనె పైకి తేలుతూ ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా చక్కగా ముక్కకి పట్టి ఎంతో టేస్టీగా తయారవుతుంది. ఇన్ కేస్ మీకు పులుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం నిమ్మరసం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అంతే, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా కాలీఫ్లవర్ పచ్చడి తయారు చేసుకున్నాం. దీన్ని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 days వరకు నిల్వ ఉంటుంది. మరి మీకు నచ్చిందా? మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.